నాన్నా నాన్నా, ఈ మామిడి పండు ఎంత తీయగా ఉందో. నాన్నా, ఇక్కడ నల్ల నేరేడు పళ్ళున్నాయి. ఒరే అబ్బాయి, మన పెరట్లోనే యాపిల్ కాయడం ఏమిట్రా? విచిత్రం కాదు. ఏవండి, వాక్కాయలండి. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను. ఇలా మీ కుటుంబ సభ్యులందరూ మీతో అంటుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ కల నిజమవ్వాలంటే చేయాల్సిందేంటో తెలుసా? మన స్వర్గసీమ వారు తిరుమలాపూర్లోని సిరులసీమ 2లో రిసార్ట్ అడ్జసెంట్ ప్లాట్ ఒకటి కొనుక్కోవాలి. రిసార్ట్ అడ్జసెంట్ ప్లాట్ అంటే మీకు కొత్తగా ఉంది కదా? నేను వివరంగా చెప్తాను. అదేంటంటే అతిపెద్ద విస్తీర్ణంలో విస్తరించి ఉన్న సిరులసీమ 2 రిసార్ట్కి అనుసంధానంగా ఓ చక్కటి ఉద్యానవనం లాంటి ఒక అందమైన ప్రదేశం ఉంది. అక్కడ రకరకాల జాతుల మామిడి పళ్ళు, నల్లరేగడి, ఉసిరి, జామ, పీనట్ బటర్ కాయలు, జాక్ ఫ్రూట్, వాక్కాయలు, ఇలా స్వదేశీ విదేశీయమైన ఎన్నో రకాల పండ్ల జాతులతో కూడిన మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అటువంటి అందమైన ఉద్యానవనాన్ని ప్లాట్లుగా విభజించి స్వర్గసీమ వారు మన కోసం అందిస్తున్నారు. ఇక్కడ ప్లాట్ కొనడంతో పాటు అక్కడ ఓ చక్కటి కాటేజ్ నిర్మించిచ్చే అవకాశం కూడా ఉంది. ఆ వివరాలు మన చంద్రశేఖర్ గారు వివరిస్తారు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన అవకాశం తీసుకొచ్చాను. ఇది ఇంతకుముందు ఎప్పుడు లేని అవకాశం. అదేంటంటే పామ్ ప్లాట్ విత్ కాటేజీ. మరి పామ్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే కాటేజ్ కూడా కట్టించి దాని మీద రెంట్లు కూడా మీకు ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీ అందరికీ తెలుసు, మన సిరులసీమ 2 తిరుమలాపూర్లో ఆ వెంచర్లో రిసార్ట్ ఉందని. ఆ రిసార్ట్ ఇప్పుడు కంప్లీట్ అయింది. అయితే ఇక్కడ ఏమైందంటే కంప్లీట్ చేసి మేము కొన్ని కాటేజెస్ కట్టి కస్టమర్స్కి ఇవ్వడం మొదలు పెట్టాం. చాలా మంది ఆసక్తి చూపించి ప్రతి వారం కూడా మన దగ్గర ఉన్న కాటేజెస్ 4 అయితే ఓ 40 మంది రిజర్వ్ లో ఉంటున్నారు. దాంతో వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ రిసార్ట్ కు ఆనుకొని ఉన్న ప్లాట్లని కస్టమర్స్ విక్రయించి అందులో కాటేజెస్ కట్టించి ఆ కాటేజెస్ మీద వచ్చిన రెంట్ కస్టమర్స్ కూడా ఇవ్వటం, అలాగే వాళ్ళకి ఆసక్తి ఉన్నప్పుడు వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో ఆ కాటేజ్ లో గడపటం, ఇలాంటి ఆలోచన ఒకటి చేసాం అనమాట. మీకు చాలా మంది తెలిసి ఉంటుంది, మన కస్టమర్స్ కి ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళకి ఇక్కడ రిసార్ట్ ఉండి దాని పక్కనే ల్యాండ్ ఉంటుంది. ఆ ల్యాండ్ ఏంటంటే సేమ్ కాంపౌండ్ వాల్ లో ఉంటుంది. ఆ ల్యాండ్ లో కాటేజెస్ కట్టించాలని ప్రపోజల్. ఫ్రెండ్స్ చూసారా, 60 ఫీట్ రోడ్డు. మనం సిరులసీమ 2లో ఉన్నాము. ఈ సిరులసీమ 2లో ఇది ప్రధానంగా 60 ఫీట్ రోడ్డు కూడలి. ఈ 60 ఫీట్ రోడ్డు కూడలి పక్కనే అంటే 4 రోడ్ల జంక్షన్లో రిసార్ట్ ఫెసిలిటీ ఉంది. ఆ రిసార్ట్ ఫెసిలిటీకి ఆనుకొని ఇప్పుడు మనం ఆఫర్ చేసుకున్న ప్లాట్లు ఉన్నాయన్నమాట. అందులో గతంలో వందలాది మంది అడిగారు ఈ ప్రాపర్టీ అమ్ముతారని. అప్పుడు మనం ఆఫర్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే రిసార్ట్ ఎక్స్పాన్షన్లో భాగంగా వాటిలో కూడా కాటేజెస్ కట్టాలని నిర్ణయించుకొని వాటిని ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ రిసార్ట్ చుట్టూ అంటే ఈ 3 acres కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా 40 ఫీట్ రోడ్డు 3 వైపులు ఉంది. ఒకవైపు 60 ఫీట్ రోడ్డు ఉంది. వెల్ డెవలప్డ్, వెల్ మెయింటైన్డ్ రిసార్ట్ ఇది. అలాగే లోపల ఏమేమి చెట్లు ఉన్నాయి, వాటిని మనం ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడి నుంచి చెట్లు తెప్పించాం, ఎంత వెరైటీ ఉంది, ఔషధ మొక్కలు అయితేమి, పండ్ల మొక్కలు అయితేమి చాలా ఉన్నాయి. అందులో ఆ విశేషాలన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ రాతి కాంపౌండ్ వాల్ నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి ఇక్కడ డౌన్కి వచ్చింది అనమాట. ఆ చివరికి వెళ్ళేటప్పుడు సుమారుగా 8 నుంచి 10 ఫీట్ హైట్ ఉంటుంది ఈ రాతి కాంపౌండ్ వాల్. ఇప్పుడు నేను మీకు చెప్పిన ప్రాపర్టీ అంతా కూడా ఈ కాంపౌండ్ వాల్ లోపల ప్రాపర్టీ. ఇది కాంపౌండ్ వాల్ లోపల కాంపౌండ్ వాల్. మనం బేసిక్గా మనం వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఆ కాంపౌండ్ వాల్ లోపల ఇన్సైడ్ ఉన్న ప్రాపర్టీ అనమాట. ఒకసారి చూద్దాం లోపలికి. ఇది గేటు, ఇది ప్రాపర్టీ. వావ్, ఇక్కడ మ్యాంగోస్ పండాయి. చెట్టుకు పండిన మ్యాంగోస్ ఈ మధ్య ఎప్పుడైనా కోసారా? చూడండి. ఇదేంటంటే నేను పర్సనల్ ఫామ్ కింద డెవలప్ చేశాను. ఇది చూసారా, సిట్రస్ జాతి పండ్లు అనమాట. వీటిని డైరెక్ట్గా ఇలా తినేసేయచ్చు. ఇక్కడ చూడండి, బత్తాయి అనమాట. ఇది కూడా బత్తాయి. ఇవి వాక్కాయలు అంటారు. వీటి పప్పులో పెట్టుకోవచ్చు. చాలా ఔషధ గుణాలు ఉంటాయి. నల్లగా ఉన్నాయి ఏమైనా ఉంటే వాటిని మనం తినడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ ఇవి మామిడి పంటకు వచ్చిందనమాట, అందుకే ఇలా ఉంది. కలర్ మారింది. 1-2 రోజులు అయితే మనం కోసుకొని తినేసేయచ్చు డైరెక్ట్గా. ఇక్కడ చూడండి, సీతాఫలం.
ఈ సీతాఫలం వచ్చేటప్పటికి బాలనగర్ వెరైటీ సీతాఫలం. బాలనగర్ వెరైటీ అంటే మన ఈ ఏరియాలో బాలనగర్ ఉంది, ఇది ఫేమస్. దీనికి జియో టాగింగ్ కూడా వచ్చిందనమాట. సీతాఫలంలో ఇది రాజు లాంటిది. అలాగే మ్యాంగో, దీని పక్కన శ్రీగంధం. ఈ వైపు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది బత్తాయి. ఇది వచ్చేటప్పుడు పంపర్ పనస్ అనమాట. ఈ రెండు కూడా పంపర్ పనస్ చెట్లు. ఈ పక్కన చూడండి పీనట్ బటర్. ఈ పీనట్ బటర్ అనేది కొలెస్ట్రాల్కి, ప్యాంక్రియాసిస్కి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే కొలెస్ట్రాల్ తగ్గడానికి ప్యాంక్రియాసిస్ ఇది హెల్ప్ అవుతుంది. ఇది చూసారా, ఇది వచ్చేటప్పుడు గులాబ్ జామున్ అంటారు. ఆ పక్కన వచ్చేటప్పటికి ఏమన్నా పొమోగ్రనేట్, దానిమ్మ ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాయలు. ఆ పక్కన వచ్చేటప్పటికి లీచీ ఉన్నాయి, ఇది లీచీ. ఇటు పక్క వచ్చేటప్పుడు జామున్ ఉన్నాయి. జామున్లో ఇక్కడ వెరైటీ ఏంటంటే మన దగ్గర వైట్ జామున్ ఉన్నాయి. అంటే మనం మామూలుగా ఏం చూస్తాం, నేరేడు అనగానే నల్ల నేరేడే చూస్తాం. మన దగ్గర తెల్ల నేరేడు కూడా ఉన్నాయి. ఇవి అంజీరులో కూడా పెద్ద అంజీరు. అంజీరులో 2 వెరైటీస్ ఉంటాయి. ఇది పెద్ద అంజీరు. దీని పక్కన నోని అనమాట. నోని అనేది క్యాన్సర్కి పనికి వస్తాయి అని చెప్పి, ఈ ఫ్రూట్స్ హెల్త్కి బాగా పనిచేస్తాయి అని చెప్పి నోని జ్యూస్ తాగుతుంటారు. ఈ ఫ్రూట్స్ కూడా వచ్చాయి చూడండి, ఇవి నోని అనమాట. ఇవి వచ్చేటప్పటికి మలాయ్ యాపిల్ అంటారు. అలాగే ఇది వచ్చేటప్పటికి డ్రాగన్ ఫ్రూట్. ఇక్కడ చూసారా చిన్న బడ్గా వచ్చింది, దగ్గరికి వచ్చి చూడండి, ఇదనమాట. ఇలా స్టార్ట్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇటువైపు చూస్తే ఇంకా చిన్నగా ఉంది. ఇలా స్టార్ట్ అయ్యి మనకి డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి కదా, ఆ డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట ఇవి. ఈ లెఫ్ట్ సైడ్ చూసారు కదా, ఇది వచ్చేటప్పుడు పెద్ద ఉసిరి. ఇటువైపు వచ్చి స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్స్ చూసారా, చాలా పెద్ద సైజుగా వచ్చినాయి. మనకి బయట దొరికే కూడా ఇంత సైజు ఉండవు. ఇవి కొంచెం కలర్ మారితే, అంటే ఇలా కనుక గోల్డెన్ కలర్కి వస్తే బాగా స్వీట్గా ఉంటాయి, లేకపోతే పుల్లగా ఉంటాయి అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా. ఈ వైపు చూసారు కదా, ఇది బిళ్ళింబి అనమాట. బిళ్ళింబి అనేది దొండకాయలాగా ఉంటాయి. ఇవి వచ్చేటప్పుడు ఉసిరికాయ ఫ్యామిలీ అనమాట. అటువైపు ఉసిరి, ఇటువైపు బిళ్ళింబి పెట్టాము. ఇది చూసారు కదా రేగి అనమాట. ఈ రేగి కూడా చాలా ప్రత్యేకమైన వెరైటీ తీసుకొచ్చాము. ఇందులో కూడా చాలా క్వాలిటీ గల కాయలు వస్తున్నాయి. ఇది వచ్చేటప్పుడు పల్సా అనమాట. ఇటువైపు చూసారా, ఈ పల్స అనేది చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి కొంచెం బ్లాక్ అయితే తినడానికి ఉంటుంది డైరెక్ట్గానే. ఇది వచ్చేటప్పటికి రామాఫలం అనమాట. సీతాఫలం తర్వాత రామఫలం, కొన్ని లక్ష్మణ ఫలాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. ఆ పక్కన వచ్చేటప్పటికి పెద్దగా ఉన్నాయి చూసారా, ఇది బ్రెడ్ ఫ్రూట్ అంటారు. దీన్ని వచ్చేటప్పటికి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ బ్రెడ్ ఫ్రూట్ని ఇష్టంగా తింటారనమాట. ఈ లైన్ అంతా కూడా నేరేడు. ఇప్పుడు మన ఫామ్లో యాపిల్ అని చెప్పాను కదా, ఇది అనమాట. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి యాపిల్, బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాయి. చూడండి యాపిల్, ఇవన్నీ కూడా యాపిల్ చెట్లు వేసాం అనమాట, యాపిల్ మొక్కలు వేసాం. ఇది వచ్చేటప్పటికి తైవాన్ పింక్ జామ్ అనమాట. ఆ పక్క చూడండి నల్ల జామ్ ఉంది, నల్ల జామ్ అనమాట. ఆకుల రంగు కూడా చూడండి, ఇది బ్లాక్ జామ్, బ్లాక్ గోవా అంటారు, నల్ల జామ్. ఇది వచ్చేటప్పుడు స్ట్రాబెర్రీ జామ. ఈ కాయలు కనిపించినప్పుడు అయితే మనం బాగా ఫీల్ అవుతాం. ఇది వచ్చేటప్పటికి రోజ్ యాపిల్ అనమాట. ఇది చూసారా దబ్బకాయ అనమాట. తోటలో లేని వెరైటీ అంటూ లేదు, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇవి వచ్చేటప్పటికి నారింజ కాయలు చిన్నగా ఉన్నాయి, కొంచెం పెరిగితే బాగుంటాయి. అలాగే ఇందులో పూజకు పనికి వచ్చే రుద్రాక్ష ఇలాంటివి కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇది రుద్రాక్ష అనమాట. ఇది చూడండి కరక్కాయలు అనమాట. ఇది వచ్చేటప్పుడు మిల్క్ ఫ్రూట్ అంటారు. ఇది వచ్చి నిమ్మలో ఒక వెరైటీ. ఇది వచ్చేటప్పటికి స్వీట్ టామరిన్, ఇది మునగ. ఇది వచ్చేటి కొబ్బరి, మనందరికీ తెలుసు. ఇది వచ్చేటప్పుడు ఒక్క చెట్టు, పక్కన వచ్చేటప్పుడు కొబ్బరి మొక్క. ఇది శ్రీగంధం, మామిడి, పనస. చెట్టు చిన్నగా ఉంది, కాయ పెద్దగా ఉంది. చూడండి పనస పంటకు వచ్చింది ఇది. దీన్ని కోసి వాడొచ్చు, ఇంకా మంచి కలర్ కూడా ఉంటుంది. ప్రపంచంలోనే 1 ఆఫ్ ద టేస్టియస్ట్ ఫ్రూట్స్ అంటారు. తేనెకి వచ్చేటప్పటికి 33 ఉంటే దీని టేస్ట్ 32గా ఉంటుంది, అంటే జస్ట్ బిలో హనీ అనమాట. ఈ పనసకి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీన్ని మనం ఒరిజినల్ సోర్స్ నుంచి తీసుకొచ్చాము, తుముకూరు దగ్గర ఉంటుంది, అక్కడి నుంచి తెచ్చి వేసామన్నమాట. ఈ ఫ్రూట్స్ వచ్చినప్పుడు మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది జీడి మామిడి. చాలామంది జీడి మామిడి తెలియకపోవచ్చు, కోస్టల్ ఏరియాలో ఉంటాయి ఇవి, కానీ మన హైదరాబాద్లో కూడా చక్కగా వస్తాయి. ఈ సంవత్సరం కూడా కనీసం మాకు 1 కేజీన్నర వరకు జీడిపప్పు వచ్చినాయి ఇక్కడి నుంచి. ఇది వచ్చేటప్పుడు హిమాయత్ అనమాట. మన హైదరాబాద్ ప్రాంతంలో హిమాయత్ను చాలా ఇష్టంగా తీసుకుంటారు. హిమాయత్, దసరి, పందూరి మామిడి ఇలాంటివి చాలా ఉన్నాయి, పందూరి అన్నీ ఉన్నాయి వెరైటీస్. ఒక వెరైటీ ఈ మామిడి సీజన్లోనే ఒకటి ముందు వస్తుంది, ఒకటి వెనక వస్తుంది. చిత్తూరు కాయలు అయితే ముందు వచ్చి చివరి దాకా ఉంటాయి అన్నమాట. ఇవి చిత్తూరు కాయలు. ఇవి వచ్చేటప్పుడు తోతాపూరి, కలెక్టర్ కాయలు అంటారు కదా, అవన్నమాట. ఇది చూడండి కొబ్బరి మామిడి ఎంత సైజు ఉన్నాయో. ముంత మామిడికాయలు చూసారా ఏ సైజుకి వచ్చాయో. ఇది చెట్టు మీదనే పండి కిందకి పడిపోయింది అనమాట. ఇది వాటర్ యాపిల్. ఇప్పుడిప్పుడే కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి పైన, కలర్ మారి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది అరటి, పక్కన స్టార్ ఫ్రూట్స్. పూత చూడు ఎలా బాగుందో.
ఇది వచ్చేటప్పుడు సపోర్ట్ అన్నమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి, దాదాపు నాకు తెలిసి ఇందులో 50 నుంచి 70 రకాల డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయి. ఇన్ని ఫ్రూట్ బేరింగ్స్ అంటే మనం సొంతంగా వేయించుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇది ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాపర్టీ కాబట్టి ఇందులో ఒక ఫామ్ ప్లాట్ మీరు తీసుకుంటే మీరు చక్కగా కాటేజ్ కట్టించుకోవచ్చు, దాని మీద రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే మీరు ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చినప్పుడు గడపచ్చు, ఎందుకంటే ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్, కాటేజెస్, క్రికెట్ నెట్, కిడ్స్ ప్లే ఏరియా, డిఫరెంట్ సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. అలాగే మనకి మంచి మెస్ ఉంది, వంట ఉంది. రిసార్ట్ అనేది గోడ పక్కనే ఉంది. చూడండి, ఇదంతా కూడా ఒకటే కాంపౌండ్ వాళ్ళు, ఈ రాతి గోడతో చుట్టూ పరిపుష్టమై ఉంటుంది, సెక్యూర్డ్ అనమాట. ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఆఫర్. మరోసారి మీరు ఇలాంటి ఆపర్చునిటీ పొందలేరు. కారణం ఏంటంటే ఇది ఆల్రెడీ 3 years పాటు డెవలప్ చేసిన ఫామ్ అనమాట. ఆఫ్టర్ డెవలప్ చేసిన తర్వాత ఇందులో మీకు ఇద్దాం అనుకుంటున్నాం. కారణం ఏంటంటే దీన్ని మొదట నేను ఉంచుకుందామనే ఇంటెంట్ చేసి ఉంచాను. అయితే ఈ కాటేజెస్ కట్టిన తర్వాత మన కస్టమర్స్ ఈ కాటేజెస్ చాలా లవ్ చేస్తున్నారు. కాబట్టి పదే వచ్చిన వాళ్ళు వస్తుండటం, కొత్త వాళ్ళకి అవకాశం కలగకపోవటం, దానివల్ల ఈ భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఇందులో కాటేజెస్ కట్టాలని ఒక ప్రపోజల్ అనమాట. ఆ ప్రపోజల్ కారణంగా ఈ ప్రాపర్టీని కూడా కాటేజెస్ కన్వర్ట్ చేద్దామని. ఈ ప్లాట్లు అమ్మే ప్రాసెస్లో చాలా మంది ఇందులో ప్రాపర్టీ తీసుకోవాలి, ఈ రిసార్ట్కి ఆనుకోనని చాలా ఆసక్తి తెలియజేశారు. ఆ ఉద్దేశంతో లిమిటెడ్ ఇన్వెంటరీ ఉంది. అలా ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇందులో ఫామ్ ప్లాట్స్గా ఆఫర్ చేస్తున్నాం. ఇది మాత్రం ఖచ్చితంగా అద్భుతమైన అవకాశం. మీరు తప్పనిసరిగా ఫ్యామిలీతో విజిట్ చేసి ఈ రిసార్ట్లో ఉన్న సదుపాయాలు లైక్ స్విమ్మింగ్ పూల్, కాటేజెస్, క్రికెట్ నెట్, కిడ్స్ ప్లే ఏరియా, గజిబో, అలాగే ఇతర సౌకర్యాలు వీటన్నింటిని మీరు ఎంజాయ్ చేయండి. ఇది ఫంక్షనల్ రిసార్ట్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఉంటే మీకు ఫుడ్ కానీ మిగతా విషయాలు కానీ కూడా సౌకర్యంగా ఉంటుంది. సెక్యూరిటీ పరంగా కూడా చాలా అనుకో అనమాట. అందువల్ల ఈ ప్రాపర్టీని మీరు కన్సిడర్ చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇలా మీరు మీ తల్లిదండ్రులు, పిల్లలు, మీ శ్రీమతితో ఆనందంగా గడపాలంటే మీ ఇంటి ఆవరణలోనే అన్ని వసతులుండాలి. అవునా కాదా? పోనీ ఇంటి ఆవరణలో కాకుండా మీ ఇంటి పక్కనే ఉంటే ఎలా ఉంటాయనుకుంటున్నారు? మన స్వర్గసీమలోని సిరులసీమ 2లో రిసార్ట్ అడ్జసెంట్ ప్లాట్లో ఉన్నట్టుంటాయి. రిసార్ట్ అడ్జసెంట్ ప్లాట్ అంటే రిసార్టుని ఆనుకొని ఉన్న అందమైన ఉద్యానవనం లాంటి ప్లాటే. అక్కడ మీకోసం కాటేజ్ నిర్మించిచ్చే అవకాశం కూడా ఉంది. మీరు ఆ కాటేజ్లో ఉన్నప్పుడు అక్కడున్న స్విమ్మింగ్ పూల్లో ఈత కొడతారు, అక్కడ ఉన్న గజిబోలో సేద తీరుతారు. మీ పిల్లలు అక్కడున్న కిడ్స్ ప్లే ఏరియాలో ఆడుకుంటారు. అక్కడున్న సౌకర్యాలన్నీ ఆశాంతం ఆస్వాదిస్తారు కదా. ఈ విషయాలు, వివరాలు మన చంద్రశేఖర్ గారి మాటల్లో విందాం. మనలో చాలా మందికి ఓ సొంత తోట ఉంటే బాగుంటుందని, ఓ ఫామ్ హౌస్ ఉంటే బాగుంటుందని ఉంటుంది. కానీ చాలా మందికి వసతి ఉండదు. వసతి అంటే బడ్జెట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అలాగే మెయింటెనెన్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ చెట్లను తెచ్చేసుకోవాలి, పెంచుకోవాలి, ఒక మెయింటెనెన్స్ వాళ్ళని చూసుకోవాలి. ఇదంతా కష్టంగా ఉంటుంది. అలాంటి కష్టం ఏమీ లేకుండా చాలా తక్కువ బడ్జెట్లో ఇక్కడ మీకు ఫామ్ ప్లాటు, దాంతోపాటు ఒక రిసార్ట్ ఫెసిలిటీ, ఇది చాలా చాలా గొప్ప విషయం. ఒక్కసారి మీ ఫ్యామిలీతో మీరు ఇక్కడికి విజిట్ చేయండి, ఇక్కడ ఉన్న సౌకర్యాలన్నీ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని అడగండి. అవన్నీ చూసిన తర్వాత మీరు మంచి నిర్ణయం తీసుకోండి. కరతలామలకం, ఈ మాట ఎప్పుడైనా విన్నారా? కరతలంలో ఉన్న ఆమలకం అంటే అరచేతిలో ఉన్న ఉసిరికాయ. అరచేతిలో ఉన్న ఉసిరికాయ తినడానికి మనకెంత సమయం పడుతుంది చెప్పండి? చాలా ఈజీ కదా. అలా నోట్లో వేసుకోవచ్చు అంటే అంత సులభమైనది అని, అంతేగా. అలాగే రిసార్ట్ పక్కనే ఉన్న ఉద్యానవనంలో ఉన్న ప్లాట్ వారికి రిసార్ట్లో ఉన్న సౌకర్యాలన్నీ ఉపయోగించుకోవడం ఎంత పని? చీటికేలో పని. అంటే ఇది కూడా కరతలమలకమే కదా. ఈ ప్రాపర్టీ నేనే సెలెక్ట్ చేశాను. చంద్రశేఖర్ ని టీవీలో చూసి నేనే చెప్పాను. ఎవరు సెలెక్ట్ చేస్తే ఏంటి, మీరు సంతోషంగా ఉన్నారు కదా. షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. మీరు కూడా ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి ఈ సంతోషంలో భాగస్వాములు కండి. స్వర్గసీమ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, లిమిటెడ్ యూనిట్స్, అన్లిమిటెడ్ బెనిఫిట్స్. ఒక్కసారి విజిట్ చేయండి. ఒకసారి మనం నిజం మాట్లాడుకుందామండి. కాళ్లకి చెప్పులు లేకుండా ఉట్టి పాదాలతో నేల మీద నడిచి ఎన్ని రోజులైంది? మన ఇంటి చుట్టూ పక్షుల కిలకిల రాగాలు విని వాటిని ఆస్వాదించి ఎన్ని రోజులైందండి? అలా బయటకు వెళ్ళగానే పచ్చని చెట్ల మధ్య నుంచి వచ్చే పిల్ల గాలి మనల్ని తాకి నిజంగా ఎన్ని రోజులైంది? ఉదయాన్నే లేవగానే ప్రశాంతమైన సూర్యుడు, ఆ సూర్యకాంతిలో చక్కగా ఉదయం పూట ప్రాతకాలపు వేళ ప్రశాంతంగా నడిచి ఎన్నాళ్లైంది? సాయంత్రం అలా వ్యాహ్యాళ్ళకి పచ్చని ప్రకృతికి వెళ్ళి ఎన్ని రోజులైంది? జీవితంలో మిస్ అయింది ఏదైనా ఉంటే ఇదే మనం ముఖ్యంగా మిస్ అవుతుంది.
ఈ ప్రాకృతికమైన శోభ, ఈ ప్రాకృతికమైన అనుభూతి నిజంగా ఎన్ని కోట్లిస్తే వస్తుందండి. దీన్ని మిస్ అవ్వకూడదు అంటే మనమేం చేయాలి? ప్రాకృతికమైన ఒక ప్రదేశంలో మనకంటూ ఒక వాసం, నివాసం, ఒక కుటీరం ఉండాలి. ఆ కుటీరమే ఇప్పుడు స్వర్గసీమలోని ఈ ప్రకృతిమయమైన ప్లాట్లు, అంటే రిసార్ట్ అడ్జసెంట్ ప్లాట్లలో కాటేజీలతో కూడిన ఈ సౌకర్యం ఉంది. ఒక్కసారి ఆలోచించి ఫ్యామిలీతో విజిట్ చేసి ఒక మంచి నిర్ణయం ఎందుకు తీసుకోకూడదు? స్వర్గసీమ కంపెనీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన వెంచర్ సిర్లసీమ 2. ఈ సిర్లసీమ 2లో డిటిసిపి రెరా అప్రూవ్డ్ ప్లాట్స్, దాంతో పాటు ఫామ్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. 33 ఎకరాల్లో డిటిసిపి ప్లాట్స్ ఉంటే 40 ఎకరాల్లో ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి. ఈ 40 ఎకరాలు అంటే ఈ మొత్తం 70 ఎకరాలు కూడా చుట్టూ కాంపౌండ్ వాల్తో ఉంటుంది, రాతి గోడ అన్నమాట. స్వర్గసీమ వారి ప్రధానమైన 3 వెంచర్లు మీకు బాగా తెలిసినవే. ఒకటి బూర్గుల గ్రామంలో ఉన్న సిరులసీమ 1, తిరుమలాపూర్లో ఉన్న సిరులసీమ 2, అలాగే చెరుకుపల్లిలో ఉన్న సుకేతన. ఈ 3 చోట్ల కొన్ని ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా మనకు సిరులసీమ 2లో ఉద్యానవన ప్లాట్లు, అంటే చక్కగా రిసార్ట్ అడ్జసెంట్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి మనం సవివరంగా చర్చించుకున్నాం. ఆ తర్వాత సుకేతనలో మరికొన్ని ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. సుకేతన అనేది ఒక హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోని సంచలనం. అద్భుతమైన ప్రాజెక్టు, డెవలప్మెంట్ వైడ్గా అద్భుతమైన ప్రాజెక్టు. దీని చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ అలాగే ఉన్నాయి. త్రిబులార్కి చాలా సమీపంలో ఉన్నాం. దామగుండం అయితే ఏంటి, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అయితే ఏంటి, అదాని డేటా సెంటర్, ఇలాంటి చాలా వచ్చాయి. అలాగే ఎన్ఆర్ఎస్సి కూడా దీనికి దగ్గరగానే ఉంటుంది. అంతా కూడా 20-30 మినిట్స్ జర్నీలో కొన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ చేసే సంస్థలు అనేకం ఉన్నాయి. కాబట్టి సుకేతనకు ఒక్కసారి విచ్చేయండి. తక్కువ బడ్జెట్లో కొంచెం ఎక్కువ స్థలం దొరికే అవకాశం ఉంది ఇక్కడ. ఇది అప్రూవ్డ్ వెంచరు. ఒకసారి మీ అందరూ కూడా ఫ్యామిలీతో ఇక్కడికి విచ్చేసి మీ అవకాశాన్ని ఇక్కడ చూసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఆకాశం నుంచి భూమిపైకి చూస్తే కన్నుల విందుగా ఉంది కదా. ఒక పూర్తయిన వెంచర్ ఇలా కన్నుల పండగలా ఉండాలి. మీరు మన 3 వెంచర్లు చూడండి. సిరులసీమ 1 కానివ్వండి, సిరులసీమ 2 కానివ్వండి, సుకేతన కానివ్వండి. ఆకాశంలోంచి చూస్తే కన్నులకు ఇంపుగా ఉంది. ఎందుకంటే తీర్చిదిద్దినట్టుండే రోడ్లు, పచ్చపచ్చని బయళ్ళు, అందమైన రిసార్ట్లు, చక్కని ఫలవంతమైన చెట్లు, ఇలా ఎంతో అనువనువున అద్భుతంగా అమరికగా ఉన్న ఈ వెంచర్లు మిమ్మల్ని స్వాగతిస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకసారి మీ కుటుంబంతో రండి. చక్కటి ఆనందపూర్వకమైన అనుభవాన్ని ఇక్కడ గడిపి పోగు చేసుకోండి. స్వర్గసీమలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా లాభపడ్డారు. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇక్కడికి రండి. మీరు కూడా మంచి నిర్ణయం తీసుకోండి. నేను ఇంత కాన్ఫిడెంట్ గా స్వర్గసీమలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా లాభపడ్డారని ఎలా చెప్పగలుగుతున్నాను టీవీలో? ఎందుకంటే ప్రతి కస్టమర్ యొక్క బాధ్యత నేను తీసుకున్నాను. అందరు కస్టమర్లు కూడా లాభపడ్డారు, వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. అందుకే నేను ఇంత భరోసా ఇవ్వగలుగుతున్నాను. మీరు కూడా రండి, స్వర్గసీమ ఫ్యామిలీలో జాయిన్ అవుదురు గాని. మీరు విచ్చేయాలని మీ ఆగమనాభిలాషతో చంద్రశేఖర్ గారు మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఇది నా పర్సనల్ ఆహ్వానంగా భావించి మీరు తప్పకుండా రావాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను.